ఎందుకంటే ఆయన మాట ఉంటే చాలు, ఆ ఒక్క మాట ఉంటే చాలు, నీ జీవితం ఎంతో ఉన్నతమైన స్థితిలో నీకు దేవుడు నేను ఉంచుతాడు. నీకు ఆరోగ్యమైన ఆయుష్ అయినా, లేకపోతే ఈ లోకంలో నువ్వు బ్రతకడానికి అట్టి మాట నిన్ను బ్రతికిస్తుంది. ఇక్కడికే కాదండి, ఈ లోకంలో కాదు, నిన్ను పరలోకాన్ని కూడా నడిపించి అక్కడ కూడా నిన్ను యుగయుగములు బ్రతికించగల ఒకే ఒక మాట ఆయన మాట. ఆ ఒక్క మాట వింటే చాలు నువ్వు. లేకపోతే నీ కోట్లు అవసరం లేదు, లేకపోతే నీ సంపద అవసరం లేదు, నీకున్నదంతా తెమ్మంటలేదు. నా మాట ఆ ఒక్క మాట ఆలకించరా, అది నీకు శ్రేష్టం. ఆ ఒక్క మాట ఆలకించమ్మా, అదే నీకు శ్రేష్టం. ఈ ఒక్క మాట ఆలకించు బాబు, అది నీకు శ్రేష్టం అన్నాడు. నా కుమారుడా, యెహోవా ఉపదేశమును ఆలకించుము, అది త్రోసివేయకు, ఎన్నడూ అది త్రోసివేయకు, అది నీ కంఠభూషణుగా ధరించుకును, నీ మెడకు చక్కటి నీకు ఒక ఏమన్నాడు, ఒక అలంకారంగా ఉంటుంది. లేకపోతే నీ బాస్కులు కట్టుకో నా మాటలు, ఆయన మాటలు హృదయం అనే పలక మీద వాటి రాసుకో. అప్పుడు నిన్ను పాపము చేయకుండా ఏం చేస్తాయి, నిన్ను కాపాడతాయి. లేకపోతే నీ పాప భూమిలో దిగిపోకుండా అవి నిన్ను బ్రతికిస్తాయి అని చెప్తున్నాడండి దేవుడు. అంటే మనం దేవుని మాట ఆలకిస్తున్నావా? ఆలకిస్తే కంపల్సరిగా నువ్వు బ్రతుకుతావు. ఎందుకంటే అది బ్రతికించగల మాటలు, చీకటిలో నీకు వెలుగు ప్రకాశించగల మాటలండి. అందుకనే దావీదు అంటారు, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉందని దావీదు మహారాజు చెప్పగలిగిన మాట. ఎందుకంటే ఆయన మాట చీకటిలో కూడా నీకు వెలుగుని ప్రకాశిస్తుంది.